ఉంటాడు. అంటే అగ్ని ఆ పదార్థంలో ఉండేటువంటి భూతత్వాన్ని భూమిలో కలుపుతుంది, జలతత్వాన్ని జలంలో కలుపుతుంది, వాయుతత్వాన్ని వాయువులో కలుపుతుంది, అగ్నితత్వాన్ని అగ్నిలో కలుపుతుంది, ఆకాశతత్వాన్ని ఆకాశంలో కలుపుతుంది. దేవతలంటే మనం ఏదో కొన్ని మైళ్ళ దూరం పెట్టి ఇప్పుడు అమెరికానో రష్యానో అన్నట్టుగా అక్కడ అని కాదు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, సర్వత్రా ఉన్నారు. అందుకనే దీన్నంతటిని సైన్స్ అంటున్నాం మనం. ఇదంతా కూడా శాస్త్రీయమైనటువంటి అవగాహన. ఇందులో బండ నమ్మకం ఏం లేదు. ఇదంతా కూడా పరమ సత్యము, నిరూపణకు అవకాశం ఉన్నటువంటి స్థితి. దీన్ని కాకుండా కొంతమంది చిత్రంగా ఆక్షేపాలు చెబుతూ ఉంటారు. యజ్ఞాంగి యజ్ఞఫలదుడు యజ్ఞేశుడు యజ్ఞభోక్తయగు భగవంతున్ యజ్ఞపురుషుగా మానస యజ్ఞముగా కావించితిన్ తదర్పణ బుద్ధిన్. ఆ మనస్సులో మనఃపూర్వకంగా ఆయా పదార్థాలన్నింటినీ కూడా కల్పించుకొని నేను ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేశాను. ఆ యజ్ఞాన్ని మళ్ళీ యజ్ఞం చేశాం. మామూలుగా ఏమంటాము, మనం ఏ పని చేసినా కానీ ఏదో వ్రతం చేస్తాం, పూజ చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేస్తాం, చిట్ట చివరికి మనం ఒక మాట అంటుంటాం, ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు అంటాం. అంటే మనం చేసేది దేని నుండి పదార్థాలు సేకరించి చేస్తున్నామో దానికే సమర్పించేస్తున్నాం. దాన్నే సీతాంశోహ అమృతార్పణం అంటారు. చంద్రుడిలో అమృతం ఉంటుంది, ఆ చంద్రుడిలో ఉన్న అమృతాన్ని చంద్రుడికే సమర్పిస్తున్నాం. ఇది ఒక గమనించదగినటువంటి విషయం. అయితే ఒక ఆయన చమత్కారంగా అడిగాడు, అంతా బ్రహ్మార్పణం అయితే మనకేం మిగులుతుందండి అని అడిగాడు ఒక ఆయన. పెద్దవారు అంటే బాగా జ్ఞాన సంపద ఉన్నవారే చమత్కారంగా నేనేం చెబుతానో పరీక్షిద్దామని చెప్పినటువంటి వాడు. నాకు వెంటనే నోట్లో నుంచి ఒక మాట వచ్చేసింది గవక్కన, బ్రహ్మం మిగులుతుందండి అన్నాము. మనం యజ్ఞం చేస్తున్నాం, సత్యనారాయణ వ్రతం చేశాం, పూజ వరలక్ష్మి వ్రతం చేశాం, సంధ్యావందనం చేశాం, చివరికి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు అని అంటున్నాం. బ్రహ్మార్పణమస్తు అని అంటే మరి నాకేం మిగలటం లేదే అనేటువంటి భావన ఒకరికి వచ్చింది. కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి చమత్కారంగా. వస్తే ఆ బ్రహ్మమే మనం అవటం అనేటువంటి స్థితి వస్తుంది. అంతకంటే కావాల్సిందే ఉంది. మనమేమో ఇచ్చింది చాలా స్వల్పము, పుచ్చుకునేది అనంతము. మనం ఇచ్చిందేమో చాలా చాలా చిన్న విషయం, దాని నుండి మనం సంపాదించేటువంటిదేమో ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకనే యజ్ఞభోక్తయగు భగవంతున్ మానసంగా యజ్ఞం చేసి, ఆ యజ్ఞం కూడా ఎట్టా చేశానంటున్నాడు, తదర్పణ బుద్ధిన్, అదంతా ఆయనకే అర్పించాలి అనేటువంటి బుద్ధితో చేశాము. ఇక్కడ మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే అదేంటండి, ఎందుకు ఆయనకి సమర్పించాలి, ఆయనకి లేదా? ఎందుకు సమర్పించాలి, ఆయనకి ఎందుకు సమర్పించాలి, ఎవరికి సమర్పించాలి, ఎవరికి లేదో వాళ్లకు సమర్పించాలి. ఆయన పూర్ణకాముడు కదా, అన్నీ ఉన్నవాడు కదా, ఆయనకి ఎందుకు సమర్పించాలి అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. ఆయన పూర్ణకాముడైనా ఆయనకి ఎందుకు సమర్పించున్నాడంటే ఆయన కాక ఇంకోటి ఏమీ లేదు కనుక ఆయనకి సమర్పిస్తున్నామంటే ప్రపంచానికి సమర్పిస్తున్నట్టు అర్థం. ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నాం కనుక దాని ప్రయోజనం మనం కూడా పొందుతాం కనుక మనకి మనం సమర్పించుకున్నట్టు అర్థం. ఇవన్నీ కొంచెం చమత్కారమైన లింకులు. అప్పుడు బ్రాహ్మణులెల్లందప్పకనను చూచి సముచిత క్రియులగుచోన్ అప్పరమేశునకు అభిమతమొప్పగతగు సప్తతంతును కావింపన్. అప్పుడు బ్రాహ్మణులు అంటే ఇప్పుడు చిన్న ప్రశ్న వస్తుంది, ఇప్పుడే సృష్టి ప్రారంభించాడన్నారు కదా, ఎక్కడున్నారు ఈ బ్రాహ్మణులు? సృష్టి ప్రారంభించడం అంటే అర్థం ఏమిటంటే లేని వస్తువును తయారు చేయటం కాదు, వస్తువు ఎప్పుడూ అక్కడ ఉంది, దాన్నే మనం ఏమంటామంటే ఆవిష్కరింపజేయుట అని అర్థం. ఆవిష్కరింపజేయుట, మనం ఏదన్నా పుస్తకం రాసి పుస్తక ఆవిష్కరణ అని దాని మీద ఒక గుడ్డ కట్టి మంచి అందమైన రిబ్బన్ ఒకటి వేసి అక్కడ పెట్టి దాన్ని తెరుస్తాం, ఎవరో పెద్దవాళ్ళ చేత దాన్ని ఓపెన్ చేయిస్తాం, అప్పుడు అది ఆవిష్కరణ అవుతుంది. అంటే అంతకుముందు
గుప్తంగా ఉన్నటువంటిది బయటికి తెలిసేట్టుగా ఉంది. కాబట్టి సృష్టి చేశాడు అని అంటే అన్నీ ఏర్పడిపోయినట్టే అర్థం. అందుకని బ్రాహ్మణులెల్లం దప్పకనను చూచి సముచిత క్రియులగుచో. నేను చేస్తున్నాను కదా. మామూలుగా లోకంలో ఏంటంటే పెద్దవాడు ఎవడైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. తక్కిన వాళ్ళందరూ కూడా ఆయన ఏదో చేస్తున్నాడు, మహానుభావుడు పెద్దవాడు, ఆయన చేస్తున్నాడు కనుక మనం కూడా చేద్దాము అనేటువంటి భావన వాళ్లకు మళ్ళీ సంకల్ప రూపంలో ఏర్పడింది. వాళ్ళందరూ చేయటం ప్రారంభించారు. బ్రాహ్మణులు మాత్రమే చేశారు అని అంటున్నారు. దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులు అంటే బ్రహ్మము అంటే వేదము, వేదజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, వాళ్లకు మాత్రమే ప్రక్రియ, విధి, విధానము మొదలైనవన్నీ తెలుస్తాయి కనుక వాళ్ళు చేయటం ప్రారంభించారు. అంతేకాదు వాళ్ళు వాళ్ళ కోసం కాదు, వాళ్ళు తక్కిన వాళ్ళందరి కోసము చేస్తారు. ఆ ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఇంట్లో హోమం చేస్తూ ఉంటే ఆ హోమద్రవ్యములో పడినటువంటి పదార్థముల సారమంతా పక్క వాళ్లకు వద్దనుకున్నా అంటుతోంది. నేను ఇందాక చెప్పానే, నాన్ వెజిటేరియన్ మనం భోజనం చేస్తున్నాం, మనకు ఎంత అసహ్యమైనా ఎంత వద్దనుకున్నా కానీ అది లభిస్తూనే ఉంది. కాబట్టి అటువంటి బ్రాహ్మణులెల్లం తప్పక నను చూచి సముచిత క్రియులగుచోన్ అప్పరమేశునకు అభిమతమొప్పగ తగు సప్తతంతువునుగా వింపన్. ఆ పరమేశ్వరుడికి ఇష్టమయ్యేట్టుగా సప్తతంతువు అని అంటే యజ్ఞము అని అర్థం. ఆ యజ్ఞము సాగింది. మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి తారనయము వారి వారికి ప్రియంబగు దేవతలను భజింపుచున్ ఘనతరనిష్ట యజ్ఞములు కైకొని చేసిరి తత్ఫలంబులై అనుపమమూర్తి యజ్ఞమయుడైన రమావరుణందు చందగన్. ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో మాట ఉంది కదా. మంచి గొప్పవాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ పని చేస్తే ఆ పనినే తక్కిన వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. బ్రహ్మ చేశాడు, బ్రాహ్మణులు చేశారు. బ్రాహ్మణులు చేశారు, ఏదో గొప్ప మహాప్రయోజనం వస్తోంది కదా అని తక్కిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక దేవతా స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా పూజలు, యజ్ఞాలు, యాగాలు మొదలైనవన్నీ చేయడం ప్రారంభించారు. ఇందులో ఈర్ష్య, అసూయ అనేవి లేవు. ఆయనకు ఉండేటువంటి స్వరూపంతో ఆయన పూజ చేస్తున్నాడు. నాకు కోదండరాముడు అంటే ఇష్టం, అందుకని నేను కోదండరాముడిని పెట్టుకున్నాను. ఇంకొక ఆయన శివలింగం అంటే ఇష్టం, ఆయన దాన్ని పెట్టుకున్నాడు. ఒకడు విఘ్నేశ్వరుడు పెట్టుకున్నాడు, ఒకడు పోలేరమ్మని పెట్టుకున్నాడు, ఒకడు గంగానమ్మని పెట్టుకున్నాడు. ఏది పెట్టుకున్నా ఆయనే. నామభేదమే కానీ తత్వభేదం లేదు. వామదేవ ఇతి వాసుదేవ ఇతి వామదేవ ఇతి అస్థి కల్పక మహీరుహద్వయం. వాసుదేవుడు, వామదేవుడు అని రెండు కల్పవృక్షాలు ఉన్నాయిట. యజ్జదీహ శుభభేద సంగతి. ఈ వాసుదేవ, వామదేవ అనే వాటిల్లో సుమ భేదం ఉన్నప్పటికీ, అంటే వాసుదేవాలో సు ఉంది, వామదేవాలో మా ఉంది. తక్కిన మూడక్షరాలు ఒకటే, వామ వాసు. తక్కిన వా దే వా అనేవి సమానమే. మధ్యలో సు మా దగ్గరే భేదం. సుమ అంటే ఇంకో అర్థం కూడా ఉంది, పువ్వు. ఆ వృక్షానికి ఈ వృక్షానికి పువ్వులో భేదం ఉన్నా ఫలంలో భేదం లేదుట. యజ్జదీ ఇహ సుమభేద సంగతి నాస్తి తత్ర ఫలభేద సంగతి. ఇది చాలా విచిత్రమైన విషయం. పువ్వు తేడా ఉంటే పండు కూడా తేడాగా ఉండాలిగా. కాదు, ఆ చెట్టు ఈ చెట్టు కూడా ఇచ్చేది మోక్షఫలమే, సుమభేదం ఉన్నప్పటికీ అని చమత్కారంగా ఒక శ్లోకం రాశారు. కాబట్టి ఆ పరమేశునకు అభిమతమొప్పగా అదే అన్నారు. మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి. మనువులు మన్వంతరాలు అంటారు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క ప్రభువు ఉంటాడు. అటువంటి మన్వంతరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వతుడనే పేరు కలిగినటువంటి మనువు కాలంలో ఉన్నాం. అటువంటి మనువు కాలానికి అధిపతి అయినటువంటి వాడు మనువు. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనువులు, దేవదానవులు. దేవలు
దానవులు, మానవ నాథులు రాజులు, మర్త్యకోటి సాధారణమైన మానవులు, తారనయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ వాళ్లకు ప్రియమయ్యు దేవతలు. అయ్యా ఇట్లా చెబితే నానాత్మం రాలేదా? దేవతలు అర్చింపదగిన దేవుడు ఒక్కడా అనేకమా అంటే శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే నేహ నానాస్తి కించన. కానీ అగ్నిం వరుణం మాతరిశ్వానమాహు ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినా దానికే అనేకమైన పేర్లు పెట్టారు. ఒక ఆయన మాతరిశ్వ అన్నాడు, ఇంద్రుడు అన్నాడు, వరుణుడు అన్నాడు, ఇట్లాగా వేరు వేరు పేర్లు పెట్టారు. కానీ ఉన్నది మాత్రం ఒకే స్వరూపం. కనుక మత్స్యకోటితారణయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ భజింపుచున్. ఒక్కొక్కడికి ఒకటి ఇష్టం.